మనమందరం అనుకుంటాము, ఈ తండ్రి ఇంత కిరాతకుడా, ఈ తండ్రి ఇంత క్రూరుడా, తన కుమారుని మరణాన్ని చూడటానికి ఇష్టపడిన వ్యక్తి అని. మనం ఒకసారి ధ్యానించుకుందాం. అబ్రహాము తన తొలిచూలు కుమారుని బలిర్పించమని యావే దేవుడు అబ్రహామును కోరినప్పుడు అబ్రహాము వెనుదీయలేదు. అబ్రహాము కొడుకైన ఇస్సాకును పట్టుకొని కొండపైకి ఎక్కుతున్నాడు. కొడుకు అడిగాడు, అయ్యా బలిపీఠం ఉంది, కర్రలున్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, గొర్రెపిల్ల ఎక్కడా అని ఆ కొడుకు అడిగినప్పుడు అబ్రహాము మనసు కరిగిపోయి ఉండవచ్చు. కానీ అబ్రహాం అన్నాడు, కొండపైన దేవుడు సమకూరుస్తాడని. ఆ విధంగా కొండపైన ఎక్కి బలిపీఠాన్ని సిద్ధపరిచి ఒక్క ఉదుటిన ఆయన ఇస్సాకును పట్టుకొని బలిపీఠంపై పెట్టి కత్తి ఎత్తి ఆయనని చంపడానికి సిద్ధమైనప్పుడు యావే దేవుడు ఆకాశం నుంచి పిలుస్తున్నాడు, అబ్రహామా అబ్రహామా, నీ కొడుకు నాకు బలిగా ఇవ్వద్దని. అబ్రహామును తన కొడుకును బలిగా అర్పించమని కోరిన అదే దేవుడు వద్దన్నాడు. కానీ అదే తండ్రి దేవుడు మన కొరకు, మన పాపంల కొరకు తన కుమారుని బలిగా అర్పించడానికి వెనుదీయట్లేదు. ఎందుకు? తండ్రి దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంతటిదంటే మనం రక్షింపబడాలి, కానీ కుమారుడు శిక్షింపబడాలి.